అందరికీ నమస్కారం అండి. నేను ఇంట్లోనూ పూజ చేసుకుని ఇక్కడ అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు 108 కలశాలతో అంటే అక్కడికి వెళ్ళానండి. ఇది ఆకివీడు గ్రామంలో ఎలంపేటలో వారు అమ్మవారికి ఎంత బాగా ఆహ్వానం పలుకుతున్నారో చూడండి. అమ్మవారిని వ్యాన్లో తీసుకొస్తున్నారు. అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఆ వీధి భక్తజనులు ఆడవాళ్ళందరూ ఒకటే రకం వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని ఆహ్వానిస్తూ కలశాలతో ఎదురు చూస్తూ అమ్మవారిని వారి వీధిలోకి తీసుకెళ్తున్నారండి. మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో చాలా సందడిగా ఉత్సాహంగా ఉన్నారు. చూడండి, మీరు కూడా చూడండి. అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఎలా తీసుకెళ్తున్నారు చూసారా? అదిగో అమ్మవారండి. వారి వీధి మొత్తం అంతా తరలి వచ్చారండి. అమ్మవారికి స్వాగతం పలుకు తీసుకెళ్తున్నారు కదండి. స్వాగతం పలుకుతూను చాలా బాగుంది కదండి. తర్వాత నేను ఇంటికి వచ్చేసానండి. వంట కార్యక్రమం మొదలుపెట్టాను. బీట్రూట్ కూర చేశానండి. బీట్రూట్ని కొబ్బరి కూరలో తరిమేసి మన హల్వాకి తరిమినట్టు తరిమిండి వేపుడు చేశానండి. ఇలా అయితే కూర కాస్త తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి, బాగుంటుందండి. చపాతీల్లో అయితే చాలా బాగుంటుందండి ఈ కూర. అదిగోండి తరిమిన బీట్రూట్ తాలింపు వేసాను. తాలింపులో బీట్రూట్ వేసేసానండి. ఈరోజు మాకేం బీట్రూట్ కూర చేసుకున్నామండి. అమ్మవారికి ఏమో హల్వా చేశానండి నైవేద్యం కోసం. ఇవాళ ఉదయమే పొద్దున్నే పూజ అయిన తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళానండి. తర్వాత శివాలయంకి వెళ్ళాం. ఇందుకో వీరు ఆ వేలంపేట వారు ఆహ్వానిస్తే చూడటానికి వెళ్ళానండి. నేను భక్తజనాన్ని అందరినీ చూసి వచ్చాను. మీరు కూడా చూశారు కదండి. అదిగోండి కూర తయారైపోయింది. కూరలో కాస్త వడ్డించానండి. కూర కాస్త వడ్డించి అన్నం వడ్డించానండి మా వారి కోసం. ఆయన స్నానం చేయడానికి వెళ్ళారు. ఈలోగా నేను వడ్డింపులు మొదలుపెట్టానండి. ఇదండి ఈరోజు వీడియో. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారములండి. మరి మా ఛానల్ లైక్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఇది మా పూజ అండి. ధన్యవాదాలండి.